మీరు చెప్పినట్లే ఐఎస్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తిని దీపికా గారి పేరు మీద రాశాను. మీ అమ్మగారి పేరు మీద ఉన్న అలేకియా గ్రూపుకు సంబంధించిన ఆస్తిని మీ చెల్లెలు అనురాధ పేరు మీద రాశాను. నా ఆస్తిని టోటల్గా పనిచేస్తున్నా. నాన్న వాళ్ళ నుంచి తీసుకున్న ఆస్తి దీపుకే ఇచ్చేసి అమ్మ కోరిక ప్రకారం ఆవిడ ఆస్తిని చెల్లెల పేరునే రాస్తున్నాను. ఇన్నాళ్ళు పక్కనే ఉండి చూసుకున్నాను. ఎవ్వరూ లేరని ఫీల్ అవుతుంటే నేనున్నా అని భరోసా ఇచ్చాను. నాకు రావాల్సిన వాటా కింద కొంత ఆస్తి రాసి అప్పుడు మీ చెల్లెల దగ్గరికి వెళ్ళిపోండి. కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడం తప్పే. ఎన్ని యుగాలు మారినా ఈ నీతి మాత్రం మారదు. ఐ హేట్ యు. గుడ్ బై. అశ్విని గర్భానికి కారణం జయకృష్ణే. ఇన్నాళ్ళు బాధ్యత అనిపించిన విషయాలు ఇంత సడన్ గా బరువుగా ఎందుకు అనిపిస్తున్నాయి? మీలో నిజాయితీ లేకపోతే ఇంత ధైర్యంగా నాకు అశ్విని విషయం తెలుసు అని చెప్పరు. మేం మిమ్మల్ని నమ్ముతున్నాం. పెంచిన తల్లి మనసు మీది. అశ్విని వదిన ప్రాబ్లంని అర్థం చేసుకుంది. అందుకే ఇంత ఓపెన్ గా చెప్పగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ వదినా. ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మీకిలా అయిందని తెలిసినప్పటి నుంచి అస్సలు మనశ్శాంతి లేకుండా పోయింది. థ్యాంక్స్ అత్తయ్య. మా వదిన మొహంలో మళ్ళీ ఆనందం చూస్తున్నాం. చేదేమైనా నా బిడ్డలు తప్పు చేయరని రుజువైంది. అది చాలు నాకు. శ్యామ్లా, కారణం ఏదైనా కావచ్చు, నువ్వు చేసిన ఈ పని మాత్రం ఖచ్చితంగా గుర్తించుకోదగ్గది. అన్నా ఇక్కడ ఒక్క విషయం యాదుంచుకో. భయం ఉండాలి బద్మాష్ పనులు చేసేప్పుడు. మంచి పనులు చేసేప్పుడు కూడా భయపడితే గా మంచి పనికి విలువ ఉండదు, నీ మంచితనానికి విలువ ఉండదు. సమజైందా? వదినమ్మా జరిసంటిరా. మా వదినమ్మని గుండెల్లో పెట్టి చూసుకోవాలి, పెండ్లాని సుఖపెట్టాలి, భయపెట్టొద్దు. ఏమంటున్నా? పెద్దోళ్ళకి దండం పెట్టుకుని కొత్త జీవితాన్ని షురూ చేయండి. కలకాలం పిల్లా పాపలతో వద్దులండమ్మా. అన్నయ్య, అశ్విని సమస్య తీరింది. ఇక మిగిలింది నా సమస్య. ఆ పని కూడా పూర్తి చేస్తాను. మన ఉమ్మడి ఆస్తిలో ఇది నీ వాటా అశ్విని. తీసుకోండి. ఇది నీ వాటా రుత్విక్. అక్ష, ఇది నీది. కైలాష్, ఇది నీదిరా. నాకెందుకమ్మా? అదేంటి, అందరితో పాటు నువ్వును. అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి. నేను జయకృష్ణలో చూసిన లోపం రేపు ఇంకొకరు నీలో చూడకూడదు.
అందుకే నీకు రాసేశాను. కూర్చోండి అన్నయ్య. మమతలోని మహిమలోని ఆదర్శాలే మావని, ఒకరికొకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అనుభూతిలోగిలి ప్రేమ వాకిలి మాదే మాదని, అపురూపం చెలిమి ధనమే కాదని చెప్పేశాముగా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. అన్నయ్య, నా బాధ్యతలన్నీ అయిపోయినాయి. అదిగో కైలాష్ ఆస్తి కూడా వాడి చేతిలో పెట్టేశాను. ఇక మిగిలింది వాడి పెళ్ళొక్కటే. ఇప్పుడు చెప్పండి, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం? చెప్పమ్మా కోడలా, ఇంక నీ ఇష్టం. ఏం జయకృష్ణ, నీకేం అభ్యంతరం లేదుగా? ఏమన్నయ్య, మీ దత్తపుత్రుడు కూడా సెటిల్ అయ్యాడు. పెద్ద కూతురు దీపు ఇంక మా ఇంటి కోడలే. అనువును కూడా అక్కడికే ఇస్తే ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. మన కళ్ళ ముందే కాపురాలు చేసుకుంటారు. ఏమంటారు? అమ్మగారు, మీకు ఫోన్ వచ్చిందమ్మా. అదేంటత్తయ్యా, ఇంకా ఇందులో ఆలోచించేదేంటి? అను ఎప్పుడో ఒప్పుకుంది. డాడీ కూడా ఇష్టమనే అన్నారు. ఇక కొత్తన్నగారు ఒక్కరే పెండింగ్ లో ఉంచారు. ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది. ఇంకా లేట్ ఎందుకు? అందరూ ఉన్నాం కాబట్టి ఇప్పుడే ఒక మాట నేసుకుంటే సరిపోతుంది. ఏమంటారు డాడీ? మావయ్య, ఇంత దూరం వచ్చాక మొహమాటం పక్కన పెట్టి ఓపెన్గా చెప్పేసేయండి. అవును మావయ్య, మొహమాటానికి పోతే అను జీవితం అన్యాయం అయిపోతుంది. చెప్పేసేయండి. ఏంటమ్మా అది? ఏ విషయం గురించి మీరనేది? ఏంటన్నయ్య అది? నేను చెప్తాను పెద్దమ్మా. ఋతు, సారీ మావయ్య, ఇంకా ఎలాగే నటించడం నా వల్ల కాదు. పెద్దమ్మా, కైలాష్ గారిని చేసుకోవడం అనుకి ఇష్టం లేదు.
ఏంట్రా నువ్వు అనేది? కైలాష్, ఏంటమ్మా ఇది? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వాగు. రుత్విక్, ఏంట్రా ఇది? ఉన్న నిజం పిన్ని. కైలాష్ అనుని మొదట చూసినప్పుడే మావయ్య కూతురని పోల్చుకున్నాడు. అప్పుడు చెప్పలేదు. పైగా దొంగతనంగా పెళ్లాడాలని చూశాడు. మళ్ళీ ఊరికెళ్ళి కిడ్నాప్ చేయాలని చూశాడు. అది చాలక ఇంటికెళ్ళి బలవంత పెట్టాడు. ఇంత చేసిన మగవాణ్ణి ఆడదెలా నమ్ముతుంది? అందుకే అను కైలాష్ని వద్దనుకుంది. అన్నయ్య, మీ నిర్ణయం కూడా ఇదేనా? సారీ శ్యామల, నీకు నీ కొడుకు భవిష్యత్తు ముఖ్యం, నాకు నా కూతురు ముఖ్యం. తనకి ఇబ్బంది కలిగించే పని ఏది చేయకూడదు అనుకుంటున్నాను. ఇష్టం లేని మనిషిని ఎలా చేసుకోమంటావు చెప్పు? ఒక మాటలో చెప్పాలి అంటే తన మాటే నా మాట. ఏమాను, నీ నిర్ణయం కూడా చెప్పేస్తే నేనేం చేయాలో ఆలోచించుకుంటాను. చెప్పమ్మాను, నీకు భయమేంటి? చెప్పు. అను, ఇక్కడున్న అందరిలోకి నువ్వే ధైర్యవంతురాలివి. మొహమాటం లేకుండా చెప్పేయ్. నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేయ్. అను, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడ అర్థం మారిపోతుంది. అసలు ఈ డ్రామాకి కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే. నువ్వు సైలెంట్ గా ఉంటే ఎలా? చెప్పు. అమ్మాను, ఏంటమ్మా ఆలోచన? చెప్పు తల్లి. నువ్వు చెప్పమన్నదిగా మేం చెప్పింది చెప్పేసాయి. ఎందుకింత ఆలోచన? అను, నోరు తెరిచి చెప్పు. మౌనం కొన్ని సమస్యల్ని మాత్రమే పరిష్కరిస్తుంది, కానీ ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. చెప్పు, నీ ఉద్దేశం ఏంటో నోరు తెరిచి చెప్పు. ఈ పెళ్లి చేసుకోవటం నీకిష్టమా కాదా?
చెప్పమ్మా, భయపడతావే? చెప్పు. ఇష్టమే. గుడ్, చాలా సంతోషం. అను, అన్నయ్య మీ అమ్మాయి మాటే మీ మాట అన్నారుగా, నిశ్చితార్థానికి రెడీగా ఉండండి. కైలాష్, పద. సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే. ఏంటమ్మా ఇది? నువ్వు చేసిన పని నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎందుకు వాడిని చేసుకుంటానన్నావు? ముందది అబద్ధం చెప్పమ్మా, లేకపోతే గుండె పగిలేలాగుంది. ఆ మాట ఊరికే అన్నాను, శ్యామలతను ఉడికించడానికి అన్నాను. చిర ఏదో ఒకటి చెప్పమ్మా. అదే నిజమైతే చీ తండ్రి బతకలేడమ్మా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా, ఆవిడ సామాన్యురాలు కాదు, మనుషుల ప్రాణాలతో ఆడుకునే రకం అని. ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడు చూడండి, నన్ను ఇరికించిన దానికన్నా దారుణంగా అనుని ఇరికించింది. నన్ను కనీసం ఒంటరివాణి చేసి ఆడించింది. కాని అనుని
మనందరి ముందు కార్నర్ చేసింది. అను, వద్దమ్మా. మా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు, వదిలేసే. అయినా బాధలు అలవాటైన బతుకులు మావి. ఇప్పుడిప్పుడే మొదలవుతున్న భవిష్యత్తు నీది. మా కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. పిన్ని ఎలాంటిదో మాకు తెలుసు. కైలాష్ ఎలాంటివాడో మా అందరికీ తెలుసు. తెలిసి తెలిసి నీ జీవితాన్ని నరకం చేసుకోవద్దు మావయ్య. అను ఏదో మాట వరుస కంది. ఈ పెళ్లి మాకెవరికి ఇష్టం లేదని చెప్పేయండి. జరాగ్ నాన్న.